పిన్ని పిన్ని ఏంటి గౌతమ్? పిన్ని అది స్వీట్ తిన్నారా? ఇంకా లేదయ్యా. ఒకసారి స్వీట్ బాక్స్ తీసుకురండి. ఉండు, తీసుకొస్తాను. థ్యాంక్స్. ఏమనుకోకండి పిన్ని, అవే స్వీట్స్ కరెక్ట్గా అందాయా లేదా అని చెక్ చేశాను. పర్లేదులే బాబు. బాబాయ్ కూర్చోండి కూర్చోండి కూర్చోండి. ఏంటి బాబాయ్? ఏంటి బాబాయ్, స్వీట్స్ ఇంకా తినలేదా? లేదు బాబు, మీ పిన్ని గుడికి వెళ్ళింది, వస్తే ఇద్దరు కలిసి తిందామని. అవునా? ఓ, అయితే క్రాకర్స్ కూడా పిన్ వచ్చాకే కాలుస్తావా ఏంటి? మరీ నాకు అంత భయం లేదు బాబు. సరే బాబాయ్, ఉంటాను. పార్వతి, ఆ అమ్మాయి మహాలక్ష్మిలా ఉంది. ఆగిపోయారేంటి? తీసుకోండమ్మా. మా నాన్నమ్మ స్వీట్స్ తినకూడదండి, షుగర్. సరే, మీ సంతోషం కోసం మా నాన్నమ్మ బదులు స్వీట్ మీద తింటాం. ఇవ్వండి. వెళ్ళొస్తాం. వీళ్ళెందుకు వచ్చినట్టు, ఎందుకు వెళుతున్నట్టు? అదే తన భార్యని ఊరంతా టామ్ చేసి పెట్టాడు. అమ్మ, మీ మనవడికి మీరంటే ఎంత శ్రద్ధో. వస్తాను పార్వతి. ఏంటి అర్జున్ ప్రసాద్ గారు, ఊరంతా తిరిగి వస్తున్నారా? అవును నారాయణ, ఊరంతా బాగా మారిపోయింది, కొత్త కొత్త ఇళ్లు పడ్డాయి. అవునండి. నాన్న, మీరు ఇక్కడున్నారా? నాన్న, ఇంట్లో పూజకి టైం అవుతుందని అమ్మ నిన్ను పిలుస్తోంది నాన్న. వస్తున్నాను. మీ కోడలు శ్రావ్య కోసం, మీ కూతురు అదితి జీవితం కోసం అహల్య ఎంతో గొప్పగా ఆలోచించింది. ఇంతకు ముందు కూడా ఒక సైనికుడి కోసం చెయ్యని నేరాన్ని తన మీద వేసుకున్న గొప్ప వ్యక్తిత్వం ఆమెది. తన అనుకున్న వాళ్ల కోసం తననే త్యాగం చేసుకోవాలనుకున్న గొప్ప వ్యక్తిని చూశాను ఆమెలో. ఇవన్నీ మీకెలా తెలుసు మేడం? యాక్చువల్గా అర్జున్ ప్రసాద్ గారు వాళ్ళ వైఫ్ వచ్చి చెప్పే వరకు ఈ విషయాలేవి నాకు తెలీదు.
నేను కూడా దీన్నొక కేసులాగానే చూశాను. ఎప్పుడైతే అర్జున్ ప్రసాద్ గారు వచ్చి పరిస్థితుల్ని వివరించారో అప్పుడే ఈ కేసులో మానవతా దృక్పథంతో ఆలోచించి దేవుడు కలిపిన జంటను ఆశీర్వదించాలని అలాంటి తీర్పిచ్చాను. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఉమ్, చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఇప్పుడు నాకు కథ అర్థమైంది. ఆల్జీ గారు, మీరు ఇంకా రెడీ అవ్వలేదేంటి? పూజకి టైం అవుతుంది కదా. ఎవరిదండి ఈ చీర? ఎవరిదేంటండి, మీదే. నాకు ఇలాంటి చీర లేదే. మీరు పండగ రోజు కట్టుకోవాలని కొన్నానండి. సరే, నేను బయట ఉంటాను, మీరు త్వరగా చీర కట్టేసుకొని వచ్చేయండి, సరేనా? గౌతమ్ గారు, త్వరగా రెడీ అవ్వాలి మీరు. పూలు కూడా తీసుకొస్తే బాగుంటుంది. అహల్య గారు, రెడీ అయ్యారా? నేను లోపలికి రావచ్చా? రండి.